శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో బీఎస్పీ జోరుగా ప్రచారం చేస్తుంది. శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, బీఎస్పీ పార్టీ గెలిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపుతానంటున్న శ్రీకాకుళం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి సూర్యనారాయణతో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. బలహీన వర్గాల ఆశాజ్యోతి పార్టీ బీఎస్పీ. ఈ బీఎస్పీ పార్టీ శ్రీకాకుళం జిల్లాలో తమ వంతు ప్రచారం అయితే శ్రీకాకుళం జిల్లా బహుజన వాడల్లో అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రచారం అయితే కొనసాగించారు. అయితే మనతో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి మనతో పాటు సూర్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యనారాయణ గారు చెప్పండి, మీ యొక్క పార్టీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ఈ యొక్క శ్రీకాకుళం అసెంబ్లీలో? సార్, మేమైతే పెద్దగా అందరూ చాలా ఏవేవో చేస్తూనే ఉన్నారు. అలా మేము చేయలేము. మాది చిన్న స్థాయిలో నుంచి మేము ఉన్న వాళ్ళమే కనుక ఏమైనా పార్టీ బలోపేతం చేయడానికి వీధులంటా వెళ్ళి అంత గట్టిగా ప్రచారం చేసేంత స్థాయి మాది కాదు. మామూలుగా వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ మేము కొంతమంది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ వెళ్ళి ప్రచారం చేయగలుగుతాను. నేనైతే ప్రజలకి అందరికీ ఈ న్యూస్ ఛానల్ ద్వారా ఒకటే చెప్తాను, అందరికీ ఇంటింటికి వచ్చి చెప్పేంత వీటిలో నేను ఇప్పుడు ప్రజెంట్ తక్కువ సమయం ఉంది కానీ కలవలేకపోవచ్చు. కానీ నేను మీ అందరి వాడిని మీతో పాటు ఉంటాను, ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు కనుక నేను బహుజన సమాజ్ పార్టీలో నిలబడి ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఏనుగు గుర్తుపై ఓటేసి 2వ నెంబర్ బటన్లో మన ఏనుగు గుర్తు ఉంటుంది, వాటిపై బటన్ నొక్కి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, నన్ను మీరందరూ ఇప్పటివరకు మీరందరూ సపోర్ట్ చేస్తేనే నేను ఈ రోజుకి 5 సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి సేవా కార్యక్రమం చేయగలుగుతాను. ఇంకా ఇలా పార్టీలో ఏమైనా నేను అత్యధిక మెజార్టీతో వస్తే ఇంకా మరింత ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా నాకు అవకాశం వస్తుందనే ఆలోచనతో మాత్రమే ఈ ఎలక్షన్లో నేను నిలబడడం జరిగింది. వాటిని మీరందరూ కూడా నేను ఒకవేళ మీకు వచ్చి కలవలేకపోయినా దయచేసి ఈ వీడియో ద్వారా అయినా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం పట్టణ ప్రజలకి ఇప్పటికే మేము డాడీ ఫౌండేషన్తో సేవా కార్యక్రమాలు అయితే అనేక సేవా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నాం. మాకంటూ అవకాశం ఇస్తే ఈ శ్రీకాకుళం పట్టణ అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకు తీసుకుపోయి మరింత అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని బీఎస్పీ పార్టీ అభ్యర్థి శ్రీకాకుళం అభ్యర్థి సూర్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి. అయితే మరోపక్క ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా బలపడాలంటే బీఎస్పీ పార్టీ ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో గెలవాలని అంటున్నారు పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో వెంకటరమణ, 1990 శ్రీకాకుళం.